ఆయన రెక్టిఫై చేసుకుంటే బహుశా అధికారంలో కొనసాగుతారేమో కానీ లేకుంటే ఆయన అధికారంలోకి తిరిగి వచ్చేటటువంటి అవకాశమే లేదు. నేను ఒకటే చెప్తా ఉండా, ఎవరైతే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకంగా మాట్లాడతారో ఆ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చప్పట్లు కొడతారు. వైఎస్ఆర్సీపీని వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తెలుగుదేశం వాళ్ళు చప్పట్లు కొడతారు. నాకు ఏ చప్పట్లు వద్దు. మధ్య మార్గంగా నేను ఒక దారిని ఎంచుకోదలుచుకున్నా. నా దారే నేను రహదారిగా చేసుకుంటా. అంతేగాని తెలుగుదేశంలో కానీ అటు వైఎస్ఆర్సీపీ నుంచి చప్పట్లు కావాలని నేను కోరుకోవట్లేదు. మీరే చెప్పండి సలహా. మీరు చెప్పినట్టుగా వైఎస్ఆర్సీపీ రాజకీయ ప్రణాళిక సరిగ్గా లేదు, ఇలానే ఉంటే రాజకీయంలోకి మళ్ళీ వచ్చే అవకాశం లేదని చెప్పేసి, అంటే గెలుపులోకి వచ్చే అవకాశం లేదంటారు. మరి కూటమి ప్రభుత్వం ప్రజెంట్ టీడీపీ ప్రభుత్వం అధ్వానంగా ఉంది అంటున్నారు. మరి నెక్స్ట్ ఎవరు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇది మరి ఏ ఇతర రాజకీయ శక్తి కానీ బీజేపీతో కలిసి పోరాటం కానీ చేయగలిగితే నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి ఉత్తమ ప్రధానిగా అటు దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చాలా 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 సమర్థవంతంగా ఆయన హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి ఒక రాజకీయ శక్తి ఉద్భవించగలిగినట్టయితే తప్పకుండా బీజేపీ దాని మిత్రపక్షాలు తప్పకుండా తెలుగుదేశం కాదు. ఎందుకనంటే ఈ వచ్చేటటువంటి బ్యాడ్ అంతా కూడా తెలుగుదేశంకే వస్తుంది. అవకాశం ఉంది అని నేను భావిస్తా ఉన్నా. అవకాశం ఉంది అని అంటే రేపు రాజకీయ మీ రంగ ప్రవేశం దాంట్లో జరిగే అవకాశం ఉందండి. మీరు ఇన్ఫరెన్స్ డ్రా చేసుకుంటే నేనేం చేయగలను? నేను ఈ మాట చెప్తా ఉంటే ఆ మహాతల్లి నవ్వుతా ఉంది. మోడీని నవ్వుతా ఉండవు, నేను చూస్తా ఉంటాను. ప్రధాని మోడీని ఆయన అభినందిస్తూ పొగుడుతూ మాట్లాడుతున్నారు. అంటే మంచి ప్రధాని అని చెప్పేసి కూడా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. నేనే కాదు దేశంలో చాలా మెజారిటీ ప్రజలందరూ కూడా ప్రధాని మోడీ గారిని అభినందిస్తా ఉన్నారు. ఆహ్వానిస్తే వెళ్తారన్నారు. ఇప్పుడు ఏదో ఊహించుకోవడం ఎందుకు? ఒక హైపోథెటికల్ గా ఏదైనా వచ్చినప్పుడు చూద్దాం. చంద్రబాబు గారు మీరు అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తారా, చంద్రబాబు గారు ఆహ్వానిస్తారా, పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తారా, లేకుంటే బీజేపీ ఆహ్వానిస్తుందా, లేకుంటే